విశ్వాసం వినాలి. కొంతమంది వినేటప్పుడు ఇంకా ఎప్పుడు అయిపోతానన్నట్టు వినకూడదు. ప్రభు మాతో మాట్లాడుతున్నారు, వినుట వలన విశ్వాసం కలుగును. మరి విశ్వాసంతోనే మీరు వాక్యం వింటారా? విశ్వాసంతోనే ప్రార్థనలో పాల్గొన్నావా? వింటే చాలు, విశ్వసిస్తే చాలు. నా తండ్రి మీ జీవితంలో బలమైన సాహసకార్యాలు అద్భుత కార్యాలు చేయను గాక. వారు విన్నారు. 120 రోజులు 120 మంది ఏం చేశారు? పైన అడగదు. అలా కనిపెడతా ఉన్నా సమయంలో ఇల్లులో వాక్యం చెప్తున్నాను కదా, నా మెసేజ్ అయ్యేలోనే కొన్ని జీవితాలు ఇక్కడ మారుతున్నాయి. కొంచెం కంక్లూజింగ్ ఉంది, కొంచెం ప్రభుకు దగ్గరగా ఉన్నాయి, కానీ కొంచెం జటిలమైన మనసు వస్తుంది. అది వదిలేండి. యేసునామములో ఆ జటిలమైన మనసు ఇప్పుడే ఊడిపోవును గాక. యేసునామములో బంధకాలను యేసునామములో తెంపబడును గాక. వెనకున్న వాటిని మరిచిపోయి ప్రభు కొరకు ముందుకు సాగిపోదుము గాక. ప్రభు యొక్క పిలుపు కొరకు మాత్రమే జీవించుదుము గాక. ఆమేన్.